జై సద్గురు శ్రీ అనుభవానంద స్వాముల వారి పాదపద్మములకు, సమరసాంబ సమేత నిర్మలానంద ప్రభుస్వాముల వారి చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు అందరికీ వందనాలు. శ్రీమద్ భాగవత కృష్ణదేశిక స్వాముల వారి స్తోత్రం శ్రీమతి తల్లావర్జుల జాలమాంబ గారిచే భక్తిపూర్వకముగా చేయబడిన సీసపద్యములు. వీటిని గుర్చి మనం రోజుకు ఒకటి చొప్పున ముచ్చటించుకోదలంచి జాలమాంబ గారి భావాన్ని మనకు అందిన మేర అందరం ఆ మహాతల్లి గారి అడుగు జాడలు ఏవైతే ఉన్నవో అలా మన యొక్క గురుసేవలో మనము చరించాలి అనే భావనతో చిరు ప్రయత్నం. ముందుగా చిన్న పరిచయ ముచ్చట్లు. శ్రీధర స్వాముల వారి ప్రియ శిష్యులైనటువంటి బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణోద్ధారకులైన శ్రీమదచలబోధ ప్రతిష్టాపనాచార్యులు అయిన శ్రీమద్ రామడుగు శివరామ దీక్షితుల వారు, వారి గురువుగారు శ్రీధర స్వాముల వారు మహారాష్ట్ర యందలి పండరీపుర నివాసి. వారు 1730వ సంవత్సరం జనవరి నెల 25వ తేదీ శ్రీధరుల వారి నిర్యాణం. శివరామ దీక్షితుల వారికి దీక్ష ఇచ్చిన 21 రోజులకు దేహం చాలించినట్లుగా మనకు పెద్దలు తెలియచేసి ఉన్నారు. అంటే ఆ తేదీ 1791వ సంవత్సరం నవంబర్ 23వ తేదీ. శివరామ దీక్షితుల వారు 101 సంవత్సరములు జీవించిన పూర్ణాయుష్యులు. వారి కాలం దక్కన్ పీఠంలో కుతుబ్ షాహీలు గోల్కొండ సామ్రాజ్యం కూలిపోయినప్పుడు ఆ నిజాముల ఏలుబడిలోనికి వచ్చిన కాలం. శివరామ దీక్షితుల వారు నల్లగొండ జిల్లా సమస్థానం నారాయణపురం నివాసులు. వారి ఇంటి పేరు రామడుగు వారు. వారి గోత్రం హరితస గోత్రం. తల్లిదండ్రులు నిర్మలాంబ, విశ్వనాథ శాస్త్రులు అనే పేరు కలిగిన తెలంగాణ వైదిక బ్రాహ్మణులు. శివరామ దీక్షితులు శివపూజ దురంధరులు, వేదాంగ పారంగతులు, తర్క వ్యాకరణ మీమాంస వేదాంత శాస్త్ర విధులు. అంతేకాక శతక్రతువులు జరిపిన సోమయాజి, నిత్యాగ్నిహోత్రి. అలాంటి వీరికి వేదాంత మీమాంస అనే ఔషధం కొరకు జనన మరణ దుఃఖ నివృత్తి చేయగల సద్గురుని అన్వేషణలో అనేక ప్రాంతాలలో అనేక మత ఆచార్యులను కలిసి తన సందేశాన్ని అడిగారు.
వారి వద్ద సమాధానం అడిగినప్పుడు వారి మాటలకు శివరామ దీక్షితులు తృప్తి చెందలేదు. తదుపరి కాశీలో ఆనాడు జరిగినటువంటి సాధు సమ్మేళనంలో పాల్గొని వారి చర్చలు విని వాటికి సరిపడక అనేక ప్రాంతాలు పుణ్యక్షేత్రాలు తిరుగుతూ చివరకు పండరీపుర నివాసులైన శ్రీధర స్వాముల వారిని దర్శించి వారి కృపకు కరుణకు పాత్రులయ్యారు. శివరామ దీక్షితుల వారు బృహద్వాసిష్టంబను అచలబోధ సిద్ధాంత గ్రంథము అయినటువంటి శ్రీ శివరామ దీక్షితీయము రచించి సకల భక్త శ్రేణులకు ముఖ్యంగా అట్టడుగు వర్గ జనావళికి సులభముగా తెలియుటకు వచన కావ్యాన్ని నాటి సామాన్య తెలుగు భాషలో వెల్లడి చేశారు. వారి ఆజ్ఞానుసారంగా వారి ముఖ్య శిష్యాగ్రగణ్యులైనటువంటి శ్రీమద్ కంబాలూరి అప్పయ్య మంత్రి, రాయచూరు రామలింగారాజ్యులు, అమరావతీశ్వరులు, వల్లూరి రామకృష్ణ ఆర్యులు, శ్రీ స్వప్రకాశ భాస్కర్ యోగీశ్వరులు ఈ అచల బోధను అన్ని దిక్కులా వ్యాపింపచేశారు. వీరిలో కంబాలూరి అప్పబ్రహ్మ మంత్రి శిష్యులైనటువంటి పరశురామ సీతారామస్వామి, పరశురామ నరసింహదాసు గారలు, వీరిలో నరసింహదాసు గారు భద్రాద్రి రామశతకం, పరశురామ సీతారామ శతకం, పరమతత్వాలు, శ్రీ శివరామ దీక్షిత చూర్ణిక రచించారు. తదుపరి పరశురామ సీతారామస్వాముల వారి శిష్యులైనటువంటి భాగవత కృష్ణప్రభు దేశికేంద్రులు, నల్లగొండ జిల్లా ఆలేరు సమీప కొలనుపాక గ్రామం. వీరి గోత్రం భారద్వాజస గోత్రం. ఇంటి పేరు భాగవతుల వారు. తల్లి జానకమ్మ, తండ్రి నారాయణయోగి, వైదిక బ్రాహ్మణులు, భార్య అనంతలక్ష్మి. పసిప్రాయమునందే తల్లిదండ్రులను, సోదరి సోదరుల నలుగురిని, భార్య పుత్రులను పోగొట్టుకుని ఏకాకి జీవితమున విరక్తి పొంది జనన మరణములకు మూలము ఏమిటని ప్రయత్నిస్తుండగా పరశురామ సీతారామస్వామి అనుగ్రహం కలిగింది. ఆ బుచ్చమాంబ దయతో వీరు అఖిల దేవతా స్తుతి కీర్తనలు రచించారు. మొదలు వీరు రామభక్తులు, హరికథలను చక్కగా గానం చేసేటువంటి వారు, సకల వేదాంగ శాస్త్ర పారంగతులు. వీరు గురు కృపను పొందిన పిమ్మట స్వగ్రామాన్ని విడచి హైదరాబాదుకు తరలి వెళ్ళారు. అక్కడక్కడ దేవాలయముల ప్రాంగణములలో విడిది చేసి హరికథలు చెప్పుకుంటూ వాటిలో తన గురుబోధ విశిష్టతను కూడా పొందుపరచి తెలియజేసేవారు. చాలామంది వీటికి ఆకర్షితులై వారిని అనుసరించి వారి అనుగ్రహాన్ని పొందారు. వారిలో శ్రీ జాలమాంబ గారు, ఫీల్కనా లక్ష్మణ దేశికులు, ఫీల్కనా శంకర్రావు దేశికులు, ఆదిరాజు తిరుమల రామశర్మ, ఆంధ్ర పెద్ది వెంకటరెడ్డి గారు, సాధురాం బహద్దూర్ గారు, మంగోలు వెంకట నరసయాచారి గారు వీరు ముఖ్యులు. ప్రతిరోజు కూడా వీరు ఆనాడు పెదమహారాజ్ గంజ్లో నివాసం ఉంటున్నటువంటి జాలమాంబ గారి గృహమున ఉంటూ ప్రతి దినము గురుని పేరు జపిస్తూ వచిస్తూ పురము తిరిగి వారు ఎంతో సాహిత్యాన్ని సేకరించుకొని జీవితాన్ని వెళ్ళబుచ్చారు. ఆ సమయంలో
జాలమాంబ గారి సేవలకు భక్తికి పరవశుడై భక్తురాలి కోరిక మేరకు తన గురుబోధను అనుభవమును జోడించి నిజంగా మనం జాలమాంబకు చేతులెత్తి మరీ నమస్కరించాలి. ఆమె కోరిక మేరకు శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు అనేటువంటి గ్రంథాన్ని, ఇక వేద వేదాంతాతీత ద్వైతాద్వైత రహిత పరమతత్వమనందకు శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థానేక దృష్టాంత ప్రకాశిక అనేటువంటి పరిపూర్ణ గ్రంథాన్ని రచించారు. వీరు రచించిన కందార్థములు కందపద్యముల గ్రంథాన్ని శ్రీ ఫీల్కానా లక్ష్మణ దేశికేంద్రుల వారికి అందజేశారు. ఇంకొక విషయం ఏంటంటే, జాలమాంబ గారికి ఆమెకు బోధను అందించేందుకు 12 బోధల పద్య కావ్యాన్ని కూడా ఆ మాతృమూర్తి మీద ఉన్న ఆ శిష్య వాత్సల్యముతో రచించారు మహనీయులైనటువంటి భాగవత కృష్ణ ప్రభు దేశికేంద్రుల వారు. చాలా ఎన్నో విషయాలను ఆమెకు తెలియజేసినటువంటి విషయాలను భాగవత కృష్ణ ప్రభు దేశికేంద్రుల వారు 12 విధ బోధలుగా కేవలం జాలమాంబ గారి కోసం రచించారు. ఆమె ఆ బోధలలో కృష్ణప్రభువునే రచించింది. ఆమె అడుగుతుంది, బిసరుహ భవ కులభూషణ వసుధామరవర్య వినుత వరగుణ బృందా వసుదీశ వంధ్యచరణ కుసుమాయుధ శత సహస్ర కోమలగాత్ర అంటూ ఏమంటుందంటే, అని వినుతి చేసి నేనని తనువును దలపోయుచుంటి తద్ధయుబ్రీతిన్ మును పిపుడిది నేగానన్ చనితోచను తెల్పవయ్యా అతి విశదముగాన్ నేనను వస్తువు ఎట్టిదో నేను విచారించి తెలియ నేరను ఈమెనందేన బుట్టినదో ఎరుగను ధీనుత మద్గురువరేణ్య దీన శరణ్య అని ఆమె అడిగినట్లుగా ఆ మహనీయుడు రచించాడు. అలాంటి శ్రీమతి తల్లావర్జుల జాలమాంబ గారి శేష పద్యములను మనం ముచ్చటించుకోబోతున్నాం. గతంలో వీటికి వ్యాఖ్యానం నేను చేసినప్పటికీ కూడా మరలా గురుసేవగా చేయాలి అనేటువంటి తలంపు, వీటిని గానం చేస్తాను అని తెలియజేసినటువంటి మదీయ పుత్రికారత్నం శ్రీ మాకు సోదర సమానులైనటువంటి అచల పరిపూర్ణులు అచలానంద సమేత పరిపూర్ణ ఆనంద సుందరరామిరెడ్డి గారి శిష్యురాలు మరియు పుత్రిక అయినటువంటి నారాయణ పద్మావతి ప్రభాకర్ రెడ్డి గారు, వారికి గురుదేవుని ఆశీస్సులు అందజేస్తూ జై సద్గురు. ఈ కార్యక్రమానికి సహకరిస్తూ ఉన్న అచల పరిపూర్ణులైన శ్రీ దయానంద రాములు యాదవ్ గారికి, అదేవిధంగా ఎంతో శ్రద్ధతో వీటిని నేటి సాంకేతికతను అనుసరించి చక్కని దృశ్యమాలికలు పొందుపరుస్తున్న శ్రీ అచల పరిపూర్ణులు భిక్షుపతి గారికి గురుదేవుని ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. జై సద్గురు.